వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. పాకిస్తాన్ కి మరోసారి భారత్ చేతిలో పరాభవం ఎదురుకానుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. భారత్ పై ఉగ్రదాడులను పరోక్షంగా ప్రోత్సహిస్తూ పాకిస్తాన్ ఎన్నో ఏళ్లుగా తనదైన రహస్య యుద్ధం చేస్తోంది. కానీ మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పాక్ ఆటలు సాగటం లేదు. దెబ్బకు దెబ్బ తీయడం ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల 6 నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ ను గట్టి దెబ్బ కొట్టింది. ఆ దెబ్బ తట్టుకోలేక పాక్ 2 రోజులు కూడా యుద్ధం కొనసాగించలేక చేతులెత్తేసింది. ఇదంతా కూడా జరుగుతుండగానే మరోసారి భారత్లో దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. జాతీయ దర్యాప్తు సంస్థలు చేసిన ప్రాథమిక విచారణలో ఈ భారీ పేలుడు వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లుగా తేలిందని చెబుతున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న జైషే మహమ్మద్ అనే ఉగ్ర సంస్థ ఎర్రకోట దగ్గర పేలుడుకి కారణమని అంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇది మరోసారి జరిగిన పెద్ద దాడిగా భావిస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించబోము అని భారత్ స్పష్టంగా హెచ్చరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తోంది. అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ 2.0 ప్రారంభించడానికి కూడా వెనుకాడబోరనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఢిల్లీ పేలుడు వెనుక ఎవరు ఉన్నా వారిని అస్సలు వదిలిపెట్టబోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బాధ్యులందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టి కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. మంగళవారం భూటాన్ రాజధాని థింపూలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన మోదీ ఈ ఘటనపై తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను పూర్తిగా ఈ ఘటనను గమనిస్తూ దర్యాప్తు సంస్థలతో నిరంతరం సంప్రదింపులు జరిపారని చెప్పారు. ఈ పేలుడు వెనుక ఉన్న కుట్రను పూర్తిగా వెలికితీయడానికి దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తున్నాయని తెలిపారు. అంతేకాకుండా బాధితులకు న్యాయం తప్పక అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. కేంద్రంలోని ప్రముఖుల వైఖరి చూసినా, ప్రధాని మోదీ ఇచ్చిన కఠిన హెచ్చరిక చూసినా పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టి జవాబు ఇవ్వడం ఖాయమని అంటున్నారు. ఈసారి భారత్ ఏ రూపంలో ప్రతిస్పందిస్తున్నది అన్నది ఆసక్తికరంగా మారింది. కీలకమైన ఆధారాలు లభించిన వెంటనే భారత్ ఆ సాక్ష్యాలను ప్రపంచం ముందుంచి పాకిస్తాన్కు ఈసారి తట్టుకోలేని దెబ్బ ఇవ్వాలని భావిస్తోంది. దేశ రాజధానిలోనే ఇలాంటి దారుణ ఘటన జరగడం పట్ల దేశ ప్రజలందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పండుగలను ఎంతో పవిత్రంగా జరుపుకునే ఎర్రకోట సమీపంలోనే ఈ ఘాతుకం జరగడం ప్రభుత్వం సైతం అత్యంత సీరియస్ గా పరిగణిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో రాబోయే రోజుల్లో అనూహ్యమైన సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ 2.0తో ఈసారి పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పడం ఖాయమని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆపరేషన్ సింధూర్ 2.0 అనే పదం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇందుకు కారణం పుల్వామా ఘటన తర్వాత భారత్ తీసుకున్న ధైర్యవంతమైన చర్యలు ఇప్పటికీ ప్రజల మనసులో నిలిచిపోయాయి. ఆ ఘటన సమయంలో భారత్ ఎలాంటి ఆలస్యం చేయకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేపట్టింది. దాంతో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ ప్రతీకార యుద్ధానికి భారత్ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. ఇప్పుడు ఢిల్లీ బాంబు పేలుడు తర్వాత ఆపరేషన్ సింధూర్ 2.0 అనే పేరు మళ్లీ వినిపిస్తోంది. అంటే ఉగ్రవాదులపై మరోసారి భారత్ కఠిన చర్యలు తీసుకోవలసిన సమయం వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పుల్వామా ఘటన తర్వాత భారత్ తీసుకున్న నిర్ణయం లాగానే ఇప్పుడు కూడా దృఢమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ పేలుడు ఉగ్రవాదుల పని అని భావిస్తూ వారిపై ప్రతీకారం తీర్చుకునే యుద్ధానికి ఆపరేషన్ సింధూర్ 2.0 అని పేరు పెట్టాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కొందరు ఈ పేరుతో ప్రత్యేకమైన పోస్టర్స్ ను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వారికి లక్షలాది మంది లైక్స్ ఇవ్వడమే కాకుండా మిలియన్స్ కొద్ది షేర్లు కూడా చేస్తున్నారు. ఇది చూస్తే దేశ ప్రజల్లో మరోసారి దేశభక్తి జ్వాలలు, ఆగ్రహం ఉప్పొంగుతున్నట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ కూడా భయపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఇండియా తమ భూభాగంలోకి వచ్చి ఉగ్ర శిబిరాలపై దాడి చేస్తుందో అని. మరి ఏం జరుగుతుందో చూడాలి.